సుప్రీంకోర్టులో ఇవాళ జరగబోతా ఉంది. ఆ వాదనలు జరగబోతా ఉన్నాయి. ఏంటి వాదనలు అంటే, ఇప్పటికి 4 సార్లు కేసు వాయిదా వేసిరు. కేసును 4 సార్లు వాయిదా వేసిరు. ఈ కేసులో మొదటి నుంచి వాదనలు వినిపించుకుంటా వచ్చింది ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించుకుంటా వచ్చిండు. ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించిండు. ఒక్కొక్కసారి ఒక్క హియరింగ్కి ఆయనకు దాదాపు 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు ఒకసారి ఆయన విచారణకు వస్తే, ఒకసారి ఆయన తరఫున వాదనలు వినిపిస్తే, ఇలా ప్రజల సొమ్మును మొత్తము అక్కడ లాయర్లకు కట్టుకుంటా ప్రభుత్వము స్పీకర్ తరఫున లాయర్లను కాస్ట్లీ లాయర్లను పెట్టింది. చివరిసారి ఆయన అభిషేక్ సింఘ్విని పెట్టింది. అక్కడ అభిషేక్ సింఘ్విని తీసుకొచ్చింది. ఎవరైతే కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యుడు ఉన్నాడో ఆయన తీసుకుపోయి అక్కడ పెట్టి, అప్పుడు ఆయన కొన్ని లాజికల్ పాయింట్లు పెట్టిండు. అప్పుడు జడ్జి గారు కూడా మాట్లాడారు. మొన్నటిదాకా రోహిత్గి గారు వారికి వాదనలు విన్నారు, వాళ్ళకి మేము కొన్ని అడిగినాము, మళ్ళీ మీకు ఫస్ట్ నుంచి చెప్పాలన్నా అని చెప్పేసి జడ్జి కూడా ఆయన అడగడం జరిగింది. అప్పుడు ఈయన కొంత లాజికల్ పాయింట్స్ అడుగుతూ ఏమన్నాడు, ప్రతివాదులు ఎవరికి మీరు నోటీసులు ఇవ్వలేదు కాబట్టి మేము కౌంటర్ దాఖలు చేయలేకపోయినాము, మీరు నోటీసులు ఇస్తే మేము కౌంటర్ దాఖలు చేస్తాము అని చెప్పారు. ఆ నోటీసుల కోసము దాదాపు 4 వారాలు వాయిదా వేసారు. 4 వారాలు వాయిదా వేసి ఫిబ్రవరి 18 నాడు జరగాల్సినటువంటి విచారణ 4 వారాలు వాయిదా వేసి 25వ తారీఖు నాడు, అంటే ఇవాళ మార్చి 25 మంగళవారం రోజుకి వాయిదా వేసారు. మార్చి 22 లోపు ఈ ప్రతివాదులు అందరూ కూడా నోటీసులకు రిప్లై ఇవ్వాలి, వకాలతు దాఖలు చేయాలి, కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తా ఇచ్చింది. అప్పుడు ఇచ్చినటువంటి దాంట్లో ఇప్పుడు చూడండి, ఇక మొత్తం ఎంత డ్రామా నడిచింది, ఏ రకంగా నడిచిందని చూడండి. సుప్రీంకోర్టు క్లియర్గా ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. అలాగే హైకోర్టు జ్యుడిషియల్ రిజిస్ట్రీ ద్వారా స్పీకర్ గారికి నోటీసులు జారీ చేసింది. నేరుగా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దాంతోపాటు పిటిషన్ తరపున కూడా న్యాయవాది నోటీసులు ఇవ్వడానికి అనుమతి ఇచ్చింది. ఇలా 3 సార్లు స్పీకర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ స్పీకర్ దానికి సమాధానం చెప్పలే. సుప్రీంకోర్టు నోటీస్కి చెప్పలే, త్రూ హైకోర్టు జ్యుడిషియల్ ద్వారా పోయినటువంటి నోటీస్కి సమాధానం చెప్పలే. ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పిటిషన్ వేసారో ఆ పిటిషన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇస్తే కూడా నోటీస్కి రిప్లై ఇవ్వలేదు. ఇప్పటిదాకా కూడా ఆయన కౌంటర్ దాఖలు చేయలేదు. కేవలం కౌంటర్ దాఖలు చేసిన ఎవరు? గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, మేము కాంగ్రెస్ పార్టీలోకి పోలేదు, కాబట్టి మా మీద చర్యలు తీసుకోకండి, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఇంకా కొనసాగుతూ ఉన్నాము, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదని చెప్పేసి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి ఇద్దరు కౌంటర్ దాఖలు చేసి మిగతా ఎవరు కూడా కౌంటర్ దాఖలు చేయలేదు. దీనికి సంబంధించి ప్రధానంగా మాట్లాడుకుందాం ఇప్పుడు ఒకసారి. సుప్రీంకోర్టులో ఏం జరగబోతా ఉంది ఇప్పుడు ఈ కేసు నేపథ్యంలో? 3 సార్లు స్పీకరు పదుల సంఖ్యలో మాట మార్చిండు. స్పీకర్ ఇప్పటికే చాలా సార్లు మాట మార్చి ఇప్పుడు ఏకంగా ఆయన కోర్టుకు కనీసం కౌంటర్ కూడా ఇవ్వకుండా, అంటే ఆయన ఏంటి, ఇప్పుడు స్పీకర్ అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా. ఇప్పుడు ఒక జడ్జికి, ఒక సుప్రీంకోర్టు, ఒక హైకోర్టు జడ్జికి ఎంత అథారిటీ, సూపర్ పవర్స్, ఇమ్యూనిటీ ఉంటుందో అలాగనే సేమ్ నాకు కూడా అంతే పవర్స్ ఉన్నాయి, నాకు కూడా అంతే ఇమ్యూనిటీ పవర్ ఉంది, కాబట్టి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారా? మరి ఏమనుకుంటున్నారు? ఒకవేళ ఇలాగనే సుప్రీంకోర్టు నోటీసులకు సమాధానం ఇవ్వకపోతే రేపు ఏ రకంగా వాళ్లకు ఆ స్పీకర్కి ఆదేశాలు జారీ చేస్తుంది, సుప్రీంకోర్టు ఏ రకంగా తీసుకుంటుంది అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ జరగబోతా ఉంది. స్పీకర్ ఎందుకు ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదు, ఏం జరుగుతూ ఉంది? ఓవైపు న్యాయస్థానం మీద ఇప్పటికే రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఢిల్లీలో ఒక జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు దొరకడం, దాని మీద అది జరగడము, ఈ నేపథ్యంలో ఇట్లా జరగడం, ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా ఉంది. ఒకసారి ఈ వార్త చూసినాక మీకు చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఫైనల్ హియరింగ్ నేడే. సుప్రీంకోర్టులో ఫిరాయింపుల కేసు పిటిషన్ను ఐటమ్ నెంబర్ 1గా తీసుకోనున్న జడ్జి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారిన 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు పైన సుప్రీంకోర్టు సీరియస్. ఈ నెల 22 లోపు సమాధానం ఇవ్వాలని స్పీకర్, ఈసీతో సహా 10 మంది ప్రతివాదులకు నోటీసులు. 3 సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించని స్పీకర్ వ్యవహారం పైన సుప్రీం ఎలా స్పందించబోతోంది? పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడుతుందా? స్పీకర్కు సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోతా ఉంది? ఉత్కంఠ రేపుతున్నటువంటి ఫైనల్ హియరింగ్ వాదనలు ఏ రకంగా ఉండబోతా ఉన్నది? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం మరో కీలక మలుపు తిరుగుతోంది. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఇటీవలనే కొంతమంది ఎమ్మెల్యేలు తాము పార్టీ మారడం లేదని సుప్రీంకోర్టుకు తెలిపిన అఫిడవిట్లోనే దాఖలు చేయడమే
అఫిడవిట్ దాఖలు చేయడమే నిదర్శనంగా నిలిచింది. అయినా కోర్టు గతంలో సుప్రీంకోర్టు గతంలో స్పీకర్కు, అసెంబ్లీ కార్యదర్శికి, 10 మంది ఎమ్మెల్యేలకు, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు కూడా జారీ చేసింది. అయితే బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్ పైన ఈ నెల 22 లోపు సమాధానం ఇవ్వాలని నోటీసులు పంపగా నిర్ణీత గడువు ముగియడంతో కోర్టు మరోసారి నోటీసులు జారీ చేసే సంగతి కూడా తెలిసింది. అయితే ఈ క్రమం లోపల ఒకసారి మనము ఈ కేసుని ఒకసారి క్షుణ్ణంగా మీకు అర్థమయ్యే రీతిలో ఇంకా కొంచెం క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఫస్ట్ హైకోర్టుకు పోయారు. హైకోర్టుకి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే మారిరో ఆ 10 మంది ఎమ్మెల్యేల తరఫున హైకోర్టుకు బీఆర్ఎస్ పార్టీ పోయింది. బాబు సెట్ చేసి వెళ్ళు. బీఆర్ఎస్ పార్టీ పోయింది. ఇక్కడ హైకోర్టులో ఫస్ట్ ముగ్గురు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో దానం నాగేందరు, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, ఈ ముగ్గురు మీద ఫస్ట్ పాడి కౌశిక్ రెడ్డి కేసు వేసిండు. కేసు వేసి ఈ ముగ్గురు పార్టీ మారిరు, వీళ్ళ మీద మీరు అద్దీసుకోవాలని చెప్పేసి ఫస్ట్ స్పీకర్ గారికి నోటీసులు ఇచ్చి స్పీకర్ గారి దగ్గర పిటిషన్ వేసి అక్కడి నుంచి హైకోర్టుకు పోయారు. హైకోర్టు కూడా స్టార్ట్ ఈ ముగ్గురు వ్యవహారంలో ఈ ముగ్గురు అయిపోతుండగానే మళ్ళీ మిగతా ఏడుగురు విషయంలో కూడా సేమ్ కేటీఆర్ గారు మిగతా వాళ్ళు కలిసి హైకోర్టులో మిగతా 7 మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కేసు వేసారు. ఈ కేసుని హైకోర్టు విచారించి ఫస్ట్ సింగిల్ బెంచ్ ధర్మాసనం ఏదైతే ఉందో ఆ ధర్మాసనం చాలా సీరియస్గా తీసుకొని స్పీకర్ గారికి, ఆ స్పీకర్ అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. మీరు సమాధానం చెప్పండి, ఎప్పటిలోపు చర్యలు తీసుకుంటారో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, ఆ లెక్క ప్రకారం నిర్ణీత గడువు ఏందో చెప్పండి అని చెప్పేసి హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ సింగిల్ బెంచ్ మీద డివిజన్ బెంచ్కి పోయిర్రు. డివిజన్ బెంచ్లో ఈ ఇచ్చినటువంటి తీర్పుని స్టే ఇచ్చడం అంటే దాన్ని సమయం ఏదో చెప్పాలి, స్పీకర్ నిర్ణీత గడువుని మనం డిసైడ్ చేయలేమన్నట్టుగా ఈ డివిజన్ బెంచ్లో వాదన ఇక్కడ ఏదో తిరకాసు జరిగింది. దీంతో ఇక్కడ జాప్యం జరగడంతో ఇప్పుడు వీళ్ళంతా కలిసి ఏం చేశారు, సుప్రీంకోర్టుకు పోయారు. ఇక ఇక్కడ స్టార్ట్ అయింది కథ. సుప్రీంకోర్టులో స్పీకర్ తరఫు న్యాయవాది రకరకాల అవతారాలు ఎత్తిండు. దశావతారం అంటాం కదా, అలా రోజుకొక అవతారం ఎత్తుకుంటూ వచ్చిండు. ఫస్ట్ పిటిషన్ దాఖలు చేసినాక సేమ్ ఇట్లనే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలది ఒకసారి, ఇదేమో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిరు ఎస్పీఎల్, ఇదేమో ఎస్ఎల్పి వేసిరు. లీవ్ పిటిషన్ ఏమో ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందరు, తెల్లం వెంకట్రావు, ఎవరైనా మన కడియం శ్రీహరి ఉన్నాడో ఈ ముగ్గురు మీదనేమో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిరు. మిగతా 7 మీదనేమో రెగ్యులర్ పిటిషన్ వేసిరు. అయితే దీన్ని ఒకసారి విచారణ తీసుకుంది. అయితే ఇది ఫస్ట్ విచారణ తీసుకొని దాని మీద ఆదేశాలు జారీ చేసి వాయిదా వేసింది. ఇది విచారణకు వచ్చినప్పుడు దీంతో పాటే కలిసి విచారిస్తాము, ఇక ఒకటేసారి కలిపి విచారిస్తాము అని చెప్పేసి ఈ 10 మంది ఏళ్ళకు సంబంధించినటువంటి పిటిషన్ను ఒకటేసారి ఇప్పుడు విచారిస్తూ ఉంది సుప్రీంకోర్టు. ఇలా ఒకటేసారి విచారణ చేసిన కాడ నుంచి మొదలు పెడితే ఫస్ట్ ఇక్కడ ఒకసారి వాయిదా పడ్డదా, రెండవ వాయిదాకి ఏం చెప్పారంటే పలానా గడువు లోపల రెండోసారి వాదనలు జరిగినప్పుడు సుప్రీంకోర్టులో పలానా గడువు లోపల మేము టైం చెప్తాము, మాకు పలానా దాకా ఇవ్వండి అని చెప్పేసి వారం 10 రోజులు వాయిదా అడిగారు. ఎవరు? స్పీకర్ తరఫు న్యాయవాది మాకు కొంత టైం కావాలి, ఆ టైం లోపల మేము వచ్చి మీకు సమాధానం చెప్తాము, ఆ సమాధానం చెప్పడానికి మాకు కొంత టైం కావాలని చెప్పేసి సుప్రీంకోర్టుని అడగడం జరిగింది. అడిగితే ఆయన అడిగిన టైం కంటే కూడా ఎక్కువ టైం ఇచ్చి పలానా డేట్ వరకు రండి అని చెప్పేసి రెండవసారి వాయిదా పడ్డది. రెండోసారి వాయిదా పడ్డాక మూడవసారి మళ్ళా విచారణకు వస్తుంది కదా. ఈ విచారణకు వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ మార్చి ఏం చెప్పిర్రు, అసలు స్పీకరు బహిరంగంగా కోర్టు ముందు పలానా టైం లోపల మేము చెప్పాలనేటువంటి రూలు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం లేదు, నిర్ణీత సమయం ఎంత అనేది స్పీకరే డిసైడ్ చేస్తాడు, ఆయనకున్నటువంటి విచక్షణ అధికారం అది. ఆ నిర్ణీత గడువు సంవత్సరమా 6 నెలల 3 నెలల అనేది ఆయన డిసైడ్ చేస్తాడు, కోర్టుకు బహిరంగంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది.
అయితే దీనికి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా అసలు వాట్ ఈస్ ద రీజనబుల్ టైం, ఈ రీజనబుల్ టైం చుట్టుముట్టే ఈ కేసు విచారణ జరుగుతూ ఉంది. రీజనబుల్ టైం అంటే ఏంటిది? ఇప్పుడు ఇలా కేసు విచారణ కూడా ఎమ్మెల్యేల మీద వేట్ వేయడం అని డైరెక్ట్ చెప్పరు. రీజనబుల్ టైం చెప్తుంది ఇలా కోర్టు. రీజనబుల్ టైం అంటే ఏంటిది? 3 నెలల, 6 నెలల, సంవత్సరమా, 2 సంవత్సరాల, మొత్తం 5 ఏళ్ళు అయిపోయే వరకు ఏందని రీజనబుల్ టైం ఫిక్స్ చేస్తుంది. ఇవాళ వాదనలు ఉన్న తర్వాత రీజనబుల్ టైం ఫిక్స్ చేసి అప్పుడు ఎమ్మెల్యేల మీద వేట్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. వెంటనే ఇవాళ ఎమ్మెల్యేల మీద వేట్ వేయరు, రీజనబుల్ టైంని ఫిక్స్ చేస్తారు ఇవాళ. అయితే ఈ రీజనబుల్ టైం అంటే ఏంటిది? మహారాష్ట్రలో ఒక స్పీకర్ గారు వేసిర్రు, వాళ్ళ 5 సంవత్సరాల పదవి అయిపోయిందాక వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. మరి గదేనా రీజనబుల్ టైం అంటే అని చెప్పేసి ఎగ్జాంపుల్ కూడా చెప్పింది ఇదే సుప్రీంకోర్టు న్యాయస్థానం. ఎగ్జాంపుల్ కూడా చెప్పింది అదేనా రీజనబుల్ టైం అంటే ఏంటిది, స్పీకర్ చెప్పాలి దానికి సమాధానం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయినా అంత సీరియస్ అయినప్పుడు మేము మాకు టైం ఇవ్వండి, మేము నెక్స్ట్ టైం వరకు రీజనబుల్ టైం చెప్తామని చెప్పారు. మరి నెక్స్ట్ విచారణకు వచ్చినప్పుడు రీజనబుల్ టైం చెప్పాలి కదా. ఈ పలానా టైం లోపల మేము వేట వేస్తాం వాళ్ళ మీద, లేకపోతే నిర్ణయం తీసుకుంటాము, పార్టీ మారలేదా తేల్చేసి వాళ్ళ మీద అనర్హత వేటు వెయ్యాలన్నా వెయ్యొద్దా చూసి మేము వేస్తామని చెప్పాలి కదా స్పీకర్ గారు. 3వసారి విచారణకు వచ్చినప్పుడు చాలా లాజికల్గా మాట్లాడారు. ఇదే పలానా మీరు కోర్టులో ఉన్నటువంటి తీర్పులు ఏది సుప్రీంకోర్టు తీర్పులని ఆధారంగానే నిర్ణీత టైం అన్నారు, కానీ ఆ నిర్ణీత టైము ఇంత పలానా అని ఎక్కడ లేదు, కాబట్టి మేము నిర్ణీత టైంని బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు? బహిరంగంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన ఏం చేసిరు? ఓహో అట్లనా, ఇప్పుడు ఎవరు జడ్జి గారు జస్టిస్ గవాయ్ గారు ఏం చేసిరు? అట్లనా, నిర్ణీత టైం ఏందో మీకు తెలియడం లేదా? అయితే పని చేయండి, మీరు వాదనలు వినిపించండి, ఆ టైం ఏదో నేనే డిసైడ్ చేస్తా. ఇప్పుడు మీరు వాదనలు వినిపించండి రైట్ నౌ, వెంటనే మీరు వాదనలు వినిపించండి, నిర్ణీత టైము అంటే ఏంటిదో మీ తరఫున మీరు వాదనలు వినిపించండి, ఆ నిర్ణీత టైం ఏందో నేను డిసైడ్ చేస్తా అని చెప్పేసి కూడా చెప్పారు. చెప్పినప్పుడు వెంటనే నాలుక కరుచుకున్నటువంటి స్పీకర్ తరఫు న్యాయవాది ముకుల్ రోహిత్గి వీళ్ళందరూ కూడా మేము ప్రిపేర్ అయ్యి రాలేదు, మేము దానికి ఇంకా మాకు సమయం కావాలి, కాబట్టి మేము ప్రిపేర్ అయ్యి వస్తాము అని చెప్పారు. మాకు ఒక 5 రోజులు 4 రోజులు టైం అడిగారు. అడిగినప్పుడు ఆయన 4-5 రోజులు కాదు, వారం రోజులు టైం ఇస్తున్నా, మీరు ప్రిపేర్ అయ్యి రండి అని చెప్పేసి 3వసారి కూడా వాయిదా వేసిండు. వాయిదా వేసి మీరు ప్రిపేర్ అయ్యి రండి అని చెప్పిండు. ప్రిపేర్ అయ్యి రండి అని చెప్పినాక 4వసారి మళ్ళా రావాలి కదా. మరి 4వసారి నిర్ణీత టైం అంటే ఏంటిదో ఆ వాదనలు వినిపించాలి కదా. ఆ వాదన వినిపించకుండా 4వసారి విచారణకు వచ్చినప్పుడు ఎంత డ్రామా చూడండి వీళ్ళది. విచారణకు వచ్చినప్పుడు 4వసారి ముకుల్ రోహిత్గితో పాటు అభిషేక్ సింఘ్వి కూడా వస్తాడు కేసు వాదించడానికి స్పీకర్ తరఫున. అప్పుడు ఆయన వచ్చి ఇప్పుడు వాదనలు వినిపించాలి కదా, నిర్ణీత టైం అంటే ఏంటిదో మీరు డిసైడ్ చేస్తా నేను, మీరు వాదనలు వినిపించండి అని చెప్పినప్పుడు వాదన వినిపించాలి కదా. వాదన వినిపించకుండా ముకుల్ రోహిత్గి వచ్చి లాజికల్ ఒక టెక్నికల్ పాయింట్ని అడిగిండు. ముకుల్ రోహిత్గితో పాటు అభిషేక్ సింఘ్వి వచ్చి అభిషేక్ సింఘ్వి ఏం అడిగిండు? సార్ మీరు చెప్పారు కానీ మాకు నోటీసులు ఇవ్వలేదు, మీరు మాకు నోటీసులు ఇస్తే మేము కౌంటర్ ఇచ్చేవాళ్ళం, దానికి వాదన వినిపించేవాళ్ళము, మీరు మాకు నోటీసే ఇవ్వలేదు ఇప్పటిదాకా అని చెప్పేసి ఆయన జడ్జినే ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం చేసిండు. దానికి జడ్జి గారు కూడా చాలా సమ్మతంగా ఓపికగా సహనంతో సరే మీరు చెప్పిన పాయింట్ కూడా కరెక్టే అభిషేక్ సింఘ్విజీ, మీరు చెప్పింది కూడా కరెక్టే, కాబట్టి మేము ఏం చేస్తాము, మీకు అందరికీ నోటీసులు ఇస్తున్నాము, ఇగో పలానా టైం లోపల మీరు కౌంటర్ దాఖలు చేయాలి. ఎప్పుడు? మార్చి 22 తారీఖు లోపల, మార్చి 22 తారీఖు లోపల మీరు కౌంటర్ దాఖలు చేయాలి. మార్చి 25 తారీఖు నాడు ఫస్ట్ ఐటమ్ కింద, మొట్టమొదటి ఐటమ్ కింద నేను ఈ కేసును టేకప్ చేస్తా, మీరు వాదన వినిపిస్తేందుకు రెడీగా ఉండండి అని చెప్తూ ఎన్నికల సంఘానికి, రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రీ ద్వారా స్పీకర్ గారికి, అలాగనే ప్రతివాదుల 10 మందికి వీళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ చేసింది సుప్రీంకోర్టు న్యాయస్థానం. సర్వ్ చేసినప్పుడు మరి అందరూ దాంట్లో స్పీకర్ గారికి ఇందులో స్పీకర్ గారికి 3 సార్లు పోయినాయి మిత్రులారా, 3 టైమ్స్ నోటీసులు పోయినాయి. 3 టైమ్స్. ఒకటేమో హైకోర్టు రిజిస్ట్రీ జ్యుడిషియల్ ద్వారా ఒకసారి నోటీస్ పోయింది, నో రెస్పాన్స్, నో రిప్లై, ఎలాంటి సమాధానం లేదు, స్పందన లేదు. దాని తర్వాత నేరుగా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది స్పీకర్ గారికి, దానికి ఎలాంటి సమాధానం లేదు, ఎలాంటి స్పందన లేదు, స్పీకర్ నుంచి నో రిప్లై. రెండవసారి పోయింది. 3వసారి ప్రతివాదులుగా ఉన్నటువంటి పిటిషనర్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ తరఫున పిటిషనర్ ఉన్నారు కదా, ఆ పిటిషనర్ తరఫు న్యాయవాది పోయి 3వసారి నోటీస్ ఇచ్చిండు.
మీరు కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పి శనివారం ఇచ్చిర్రు, ఆదివారం ఇచ్చిర్రు, రెండు సార్లు ఇచ్చిర్రు నోటీసులు, దానికి కూడా నో రిప్లై. 3 సార్లు ఇచ్చినా కానీ కౌంటర్ దాఖలు చేయలేదు. సుప్రీంకోర్టు అంటే స్పీకర్ గారికి మరి ఎట్లా కనపడుతుందో అంత చులకన, అసలు దానికి నేనేంది ఇచ్చేది రిప్లై అనుకుంటున్నాడా ఏమనుకుంటున్నాడా తెలియదు. ఆయనకు గతంలో ఉన్నటువంటి కేసుల వివరాలు తెలియనట్టున్నాయి. సో ఆ వివరాలు కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఇట్లా 3 సార్లు నోటీసులు ఇచ్చినా కానీ ఆయన కనీసము రెస్పాండ్ కాలేదు, కనీసము కౌంటర్ కూడా దాఖలు చేయలేదు సుప్రీంకోర్టులో. దీంతో ఇలా ఫైనల్ హియరింగ్ జరగబోతా ఉంది 3 సార్లు. అయితే ప్రతివాదులకు ఇచ్చినటువంటి నోటీసులల్లా ఒక్క గూడెం మైపాల్ రెడ్డి పటాన్ చెరువు ఎమ్మెల్యే, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే ఇద్దరు మాత్రమే కౌంటర్లు దాఖలు చేసిర్రు. సార్ మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాము, మేము ఏదో మా పనుల కోసము, మా నియోజకవర్గ పనుల కోసం, మా ప్రజల కోసం ఏదో ముఖ్యమంత్రిని మంత్రులను కలిసినాం తప్ప మేము పార్టీలో జాయిన్ కాలేదు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు రకరకాల మీటింగ్లకు పోయిర్రు, ముఖ్యమంత్రి ట్రెజరీ బెంచ్లలో కూర్చుంటారు సభలల్లో. సో ఇట్లా రకరకాలు జరిగినాయి. మరి ఇలా కన్సిడర్ చేస్తారా లేదా, మరి వీళ్ళు తిరిగి వచ్చి మళ్ళీ అఫీషియల్గా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారా, చూడాలి ఏం జరుగుతుంది అనేది. కానీ ఇక్కడ మాత్రము స్పీకర్ మెడకు మాత్రం గట్టిగా మెడ చుట్టుకుంది. అయితే ఈ విషయం లోపల ఇప్పుడు స్పీకర్ గారు అనుకుంటున్నారు, నాది సుపీరియర్ అథారిటీ, నన్ను ఎవరు ప్రశ్నించలేరు, నా నిర్ణయాన్ని కోర్టులు కూడా సమీక్షించలేవు, నాకంతా సూపర్ పవర్ ఉంది, నాకు చాలా ఇమ్యూనిటీ ఉంది అని చెప్పేసి అనుకుంటున్నాను.